ఆత్మను నా సత్య స్వరూపంలో స్థితి అయి ఉన్నాను. నెమ్మదిగా నేను నా నిజధామమైన పరంధామం వైపు ప్రయాణిస్తూ ఉన్నాను. అక్కడ నేను నా అనాది సప్తగుణాత్మక స్వరూపంలో స్థితి అయి ఉన్నాను. పరం పవిత్రుడైన శివ్ బాబా సాన్నిధ్యంలో నేను నా పవిత్ర స్వరూపంలో చైతన్యమణిగా ప్రకాశిస్తున్నాను. ఇప్పుడు పరంధామం నుంచి నేను ఆత్మస్వరూపంలో సృష్టి ఆది కాలమైన సత్యుగంలో అవతరిస్తూ ఉన్నాను. నా దివ్య స్వరూపంలో నేను సంపూర్ణ సతోప్రధాన దైవీ స్వరూపంలో నన్ను నేను చూసుకుంటున్నాను. సత్యుగం, త్రేతాయుగాలలో నా ప్రాలబ్ధాన్ని ఆనందాన్ని అనుభవం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు నెమ్మదిగా నేను ద్వాపర యుగంలో
పూజ్య ఇష్టదేవతా స్వరూపంలో నన్ను నేను చూసుకుంటున్నాను. పరమాత్మ భక్తుల యొక్క స్వచ్ఛమైన స్వార్థరహిత మనోకామనలను ఈ ఇష్టదేవత ద్వారా నెరవేరుస్తూ ఉన్నారు. శివ్ బాబా యొక్క నవతా భక్తిని చేస్తూ నేను కల్పాంతానికి చేరుకున్నాను. ఈ పురుషోత్తమ సంగం యుగంలో నా భక్తికి ఫలంగా పరమాత్మ నాకు జ్ఞాన దివ్య చక్షువులను ప్రసాదించారు. మరియు పరమాత్మ వారసత్వానికి నన్ను అధికారిగా చేశారు. నేను సర్వోత్తమ బ్రాహ్మణ ఆత్మను. బాబా యొక్క మధురమైన స్మృతిలో పావనముగా అవుతూ ఉన్నాను. నెమ్మది నెమ్మదిగా నేను ఆత్మను ఈ శరీరం మరియు ప్రపంచం నుంచి ఎగురుతో నా అవ్యక్త వతనంలోకి చేరుకున్నాను. సంపూర్ణ అవ్యక్త ఫరిస్తా స్వరూపమైన బ్రహ్మ బాబా
బాబాతో పాటు నేను నా ఫరిస్తా స్వరూపంలో నన్ను నేను చూసుకుంటూ ఉన్నాను. స్వయాన్ని ఎంతో తేలికగా అనుభూతి చెందుతూ ఉన్నాను. నెమ్మదిగా అశరీరిగా అవుతూ బాబాతో కలిసి నేను నా నిరాకారి లోకంలో బీజ స్వరూపుడైన శివ్ బాబా యొక్క సాన్నిధ్యంలో నా దివ్య ప్రకాశవంతమైన స్వరూపాన్ని అనుభవం చేసుకుంటూ ఉన్నాను. నా ఈ 5 స్వరూపాలు